ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య. ఈ నేపథ్యంలో ప్రజలకు అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత్ కె జెండగే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిని ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య సందర్శిస్తూ ఆసుపత్రిలో అవసరమయ్యే సౌకర్యాలు లేనప్పుడు ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యంపై ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రజలకు, రోగులకు వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా మారుస్తామన్నారు. ప్రస్తుతం డయాలసిస్ కేంద్రంలో ఉన్న బెడ్ల కంటే ఎక్కువ బెడ్లను ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఆసుపత్రిలో అవసరమయ్యే మెడిసిన్ ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందించాలని, ల్యాబ్, ఎక్స్రే, మెడిసిన్ కావలసిన స్టాఫ్ కి సంబంధించిన వివరాలను అందించాలన్నారు. ఎంతమంది ఓపీలు వచ్చినాయా పక్క నెంబర్ ఎంత రాసుకున్న నెంబర్ ఎన్నో నెంబర్ ఇది? ఏం పేరు? పేరు ఎక్కడ కొంచెం పేరు మనం వచ్చి మీ అటెండెన్స్ చేసేది వచ్చే కేసెస్ అన్ని పరిశీలి చేస్తురా? అంత పై హాస్పిటల్ పంపిస్తున్నారు, ఇక్కడ చేస్తలేరని చెప్తున్నారు. ఏమైనా ఇబ్బంది అవుతుందా మీకు? మీకేమైనా ప్రాబ్లం ఉందా? డ్యూటీ చేయడానికి ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏమన్నా నీ పోస్ట్ ఏంటా అసలు చేయాల్సింది? పేషెంట్లేమో 50 మంది ఉన్నాము, 30 మందికి అవుతుంది. కాంటాక్ట్ ఎందుకు మీరే చెప్తున్నారు? ఏం టైం వచ్చింది? 2 రోజులు వచ్చిలకు ప్రభుత్వం విద్య మీద ఎంతో దృష్టి పెట్టి ఈ వచ్చిన 9 నెలల్లో ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలి, ప్రతి పేదోడు కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు, వైద్య శాఖ మహర్చులు దామోదర రాజేశ్వర గారు కూడా 24 గంటలు వైద్య సదుపాయాలు అందిస్తుంటే కొంతమంది కావాలని ఇక్కడ ఏదో హాస్పిటల్లో 30 బెడ్స్ నడుస్తలేవని చెప్పి, ఇక్కడ హాస్పిటల్లో అరాకొర నిధులు ఉన్నాయని చెప్పి, ఇక్కడ మెడిసిన్ లేవని చెప్పి కొంత దుష్ప్రచారం చేస్తున్నారు. దాని మీద ఇలా గౌరవ కలెక్టర్ గారు కానీ నేను కానీ సూపరింటెండెంట్ ప్రతి వార్డు ప్రతి ఇన్ఛార్జ్ తిరగడం జరిగింది. ఇక్కడ 30 బెడ్లు రోజు అవైలబుల్ ఉన్నాయి. కొంతమంది డాక్టర్లు తక్కువ ఉండడం వల్ల వాళ్ళు తలమించిన భారంగా వాళ్ళు ఎక్కువ శ్రమ చేసి 30 బెడ్లను చూస్తున్నాం. ఇలా నిజంగా 30 బెడ్లలో పేషెంట్లు కూడా చూసినాం, డెలివరీ కేసులు చూసినాం. ఎక్కువ నార్మల్ డెలివరీ కూడా ఇక్కడ ప్రియారిటీ ఇచ్చి మ్యాక్సిమం 4 డెలివరీ చేస్తున్నాం. నిజంగా డాక్టర్లను అభినందిస్తూ ఆలేరుకు సంబంధించినటువంటి ఇది ప్రభుత్వ ఆసుపత్రిగా పెద్ద ఆసుపత్రిగా ఉంది కాబట్టి దీనికి మా ప్రభుత్వం నుంచి
అన్ని విధాలుగా సదుపాయాలు కల్పించి ఇంకేమైనా సదుపాయాలు తక్కువ కూడా మేము కల్పిస్తామని చెప్పి ఇక్కడ ప్రజలకు భరోసా ఇవ్వడం జరిగింది. ప్రతి పేషెంట్ని అడిగి తెలుసుకుంటూ కూడా మేము 2 days జాయిన్ అయ్యి మంచి ట్రీట్మెంట్ అంతుంది, మాకు ఇక్కడ మెడిసిన్ కానీ గ్లూకోజ్ కానీ పెడుతున్నారు, ఏ ప్రాబ్లం లేదు అంటున్నారు. దయచేసి ఇక్కడ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, రాజకీయాలు అనేది ఎలక్షన్లప్పుడే రాజకీయాలు చేయాలి తప్ప వైద్యం మీద విద్య మీద చేయొద్దు. కాకపోతే మీరు ప్రతిపక్షాలుగా మాకు సూచనలు చాలా ఇవ్వండి, ఇంకా కూడా అందరం కష్టపడి ఆలేరును అన్ని విధాల అగ్రగామి ఉంచడానికి ప్రయత్నం చేద్దాం. ఇవాళ హాస్పిటల్ విజిట్ చేసినప్పుడు నిజంగా కూడా నాకు సంతోషం అనిపించింది. ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేట్కి ధీటుగా ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇంకా కూడా మెరుగైన వైద్యం అందించడానికి గతంలో ఇక్కడ 50 బెడ్ల ఆసుపత్రి ఉండే, అది 30 బెడ్లకు కుదించారని చెప్తున్నారు. ఇప్పుడు 30 బెడ్లు నడుస్తున్నాయి. దీన్ని మా గౌరవ ముఖ్యమంత్రి గారితో ఈ శాఖ సంబంధించిన వైద్య శాఖ మంత్రి గారు దామోదర రాజేంద్రతో చర్చించి 50 పడకలు అయ్యేటట్టుగా నేను కృషి చేస్తా. ప్రతి పేదోడికి వైద్యం అందే విధంగా మా వంతుగా మా బాధ్యతగా మేము ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. కాబట్టి ప్రతి పేదోడి ఆరోగ్యం మా బాధ్యతగా పనిచేస్తామని తెలియజేస్తూ హాస్పిటల్ ఇంకా కూడా మెరుగైన వైద్యం అందించడానికి ప్రతి పేదోడు ఇక్కడనే వచ్చి ఆరోగ్యాన్ని బాగు చేసుకునే విధంగా మేము ఇంకా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి గౌరవ కలెక్టర్ గారు, సూపరింటెండెంట్ గారు, మా రాజకీయ నాయకులు అందరూ కూడా వచ్చారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఎక్కువ కూడా గతంలో ఫ్లోరిన్ నీళ్ళ వల్ల కానీ కొంత కలుషిత ఫుడ్ వల్ల ఎక్కువ డయాబెటీస్ పేషెంట్లు అయ్యారు. ఇక్కడ రోజుకు డయాలసిస్ పేషెంట్లు అంటే డయాబెటీస్ వల్లనే డయాలసిస్ పేషెంట్లు వస్తారు. కాబట్టి అది ఎక్కువ అయ్యారు. ఒక 10 బెడ్లు ఉండడం వల్ల 3 షిఫ్ట్లు అంటే షిఫ్ట్కు 10 మంది వాళ్ళకు డయాలసిస్ నడుస్తుంది. దాన్ని ఇప్పుడే కొంత ప్రైవేట్ వాళ్ళతోటి మాట్లాడి ఒక సంస్థ వాళ్ళు కూడా ఇక్కడ దివీస్ కంపెనీ వాళ్ళు ఇక్కడ మేము హాస్పిటల్కి ఏం కావాలన్నా సదుపాయం ఇస్తామంటున్నారు. వాళ్ళ సహకారంతో ఇంకో 10 బెడ్లు చేస్తే డైలీ 50 మంది డయాలసిస్ పేషెంట్లకు ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఆ దిశగా ఒక నెల రోజులనే ఇంకొక 10 మంది డయాలసిస్ పేషెంట్లకు ఇక్కడ డయాలసిస్ జరిగే విధంగా కలెక్టర్ గారు నేను గారికి సంబంధించిన మంత్రి గారితో చేసి అది త్వరలోనే ఇంకొక 10 బెడ్లు ఎక్కువ అరేంజ్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.